10వ అధ్యాయం కంటిన్యూషన్ అండి. శ్రీ సాయి బయటికి వెళ్ళేటప్పుడు మారుతి ఆలయం ఎదుట మొదట ఆగి ఏవో గొణుకుతూ మారుతి వైపుకు భంగిమలు చేసేవారు. తర్వాత ఒక్కొక్క దిక్కువైపు తిరిగి అలానే చేసి తదేకంగా చూసేవారు. ఒక్కొక్కప్పుడు ఎవరినో మందలిస్తున్నట్టు అన్ని దిక్కుల వైపు సట్కా ఊపేవారు. లేక రాయి విసురుతానని బెదిరించేవారు. లేక చెడ్డగా తిట్టేవారు. తెలియని వారు ఆయన పిచ్చివారనుకునేవారు. తెలిసిన వారు ఆయన ప్రకృతి శక్తులను ఆదేశిస్తున్నారనేవారు. నేనొకసారి మసీదులో ఉన్నప్పుడు తీవ్రమైన గాలివాన వచ్చింది. సాయి మసీదు ముంగిట జరాతావ్ కొంచెం శాంతించు అని కేక వేశారు. వెంటనే గాలివాన నిలిచిపోయింది అన్నారు జైకర్. మరురోజు బాబా నిష్కారణంగా అబ్బా అని కేకలు పెట్టారు. తక్షణమే ఆయనకు తలకు వంటికి ఉన్న గుడ్డలన్నీ తడిసి నీరు బొట్లుగా పడి మడుగు కట్టింది. భక్తులు ఆశ్చర్యపోయారు కానీ ఆయన అడిగే ధైర్యం లేదు. 3వ రోజున సాయి తనను రక్షించినందుకు టెలిగ్రామ్ ద్వారా కృతజ్ఞత తెలిపారు జహంగీర్. అసలు వృత్తాంతం ఇది. రష్యా జపాన్ యుద్ధంలో అతడొక నౌకాధిపతి. తన 3 నౌకలను శత్రువులు ముంచివేశారు. ఆయన తన నౌకను కాపాడమని అతడు కన్నీటితో బాబాను ప్రార్థించాడు. సాయి అతని ముందు కనపడి ఆ నౌకను భద్రంగా ఒడ్డుకు చేర్చారు. సాయి వద్ద మసీదులో ఒక మూల తిరగలుండేది. బాబా అప్పుడప్పుడు నేల మీద గోనె పరిచి దాని మీద తిరగలి పెట్టుకొని కూర్చునేవారు. తర్వాత కఫ్నీ చేతులు ముడుచుకొని ఒక చేత్తో గోధుమలు విసిరేవారు. ఆ పిండి భక్తులకిచ్చి ఊరి పొలిమేరలో చల్లమనేవారు. ఒకసారి కారణం అడిగితే ప్లేగు మసూచి దేవతలు ఊరిలో కొందరిని పొట్టను పెట్టుకోవాలని చూస్తున్నారు. వారికి బదులు ఈ పిండి తీసుకొని వెళ్ళమని వాటిని ఆజ్ఞాపించాను అన్నారు. ఒకసారి 1911లో భక్తులు వారి ఆదేశం పాటించలేదు. కొద్ది రోజులకు షిరిడీలో ప్లేగు వ్యాపించింది. తెల్లవారుతూనే సాయి ఒంటి మీద కూడా 7 ప్లేగు బొబ్బలు కనిపించాయి. భక్తులు భయపడి వాటికి చికిత్స తెలపమంటే ఆయన ఆ బొబ్బలు షిరిడీలో ప్లేగుతో 7 మరణిస్తారని సూచించారు. నాకే చికిత్స అవసరం లేదు అన్నారు. భక్తులు ఒత్తిడి చేయక కాల్చిన దూది నూనెలో తడిపి అద్దమన్నారు. తర్వాత గ్రామంలో 7 ప్లేగుకు బలి అయ్యారు. బాబా ఒంటి మీద బొబ్బలు తగ్గేసరికి గ్రామంలో వ్యాధి అదృశ్యమైంది. అప్పుడప్పుడు వచ్చిన వారందరికీ సాయి స్వయంగా వంట చేసేవారు. బజార్ నుండి దినుసులు కొనుక్కొని రావటం, పొయ్యి వెలిగించి ఎసరు పెట్టడం, ఉప్పు మిరియాలు వంటివి నూరటం అన్నీ ఆయన స్వయంగా చేసుకునేవారు. ఒకప్పుడు పరమాణము, మరొకప్పుడు మాంసపు పలావు వండేవారు. పులుసు కాచి అందులో గోధుమ రొట్టెలు మిరియాల పొడి వేసేవారు. తర్వాత అంబలి కాచి మజ్జిగతో కలిపేవారు. ఉడుకుతున్న గుండిగలో చెయ్యి పెట్టి బాగా కలిపేవారు. ఆయన చెయ్యి కొంచెం కూడా కాలేదు కాదు. వంట కాగానే పాత్రలను మౌల్వీ చేత నివేదన చేయించేవారు. మొదట కొంచెం మహల్సాపతికి తాజా పార్టీలకు పంపి తర్వాత అందరికీ వడ్డం చేసేవారు. ఒక్కొక్కప్పుడు బాబా 15-16 సేర్లు గోధుమలు విసిరి ఆ పిండిని ఎంతో నైపుణ్యంతో చపాతీలు చేసి నేరుగా దుని మీద కాల్చి భక్తులకు పంచేవారు. ఒక్కొక్క దానిలో సుమారు 15-16 పొరలుండి తిండి పుష్టి గల వ్యక్తులు కూడా ఒక్కటి తినటం కూడా కష్టమయ్యేంతో ఉండేది. వారెంత ధన్యులో! అది వారి అనుగ్రహానికి చిహ్నమే. మాంసాహారం వండినప్పుడు శాకాహారులను అచ్చడికి రానిచ్చేవారు కాదు. ఒక్కొక్కప్పుడు ఆయన భక్తులను చెడ్డగా తిట్టేవారు. కారణం అడిగిన ఒకరితో నేను తిట్టలేదు, ఆశీర్వదించాను అన్నారు. జూన్ 27, 1922న నార్కే అనే భక్తుడు దీక్షితుకు ఇలా వ్రాశారు. నేను కాపర్దే జవాబును అనుసరించి శ్రీ మౌలి మహారాజ్ అనే సిద్ధపురుషుని దర్శించాను. శ్రీ సాయి గొప్ప మహనీయులని వారు చెప్పేవారు. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు నా ఎదుట సాయి ఒక పేదరాలను చాలా చెడ్డగా తిట్టాడు. ఆయన సాధువెలా అవుతారు అన్నాడు. నీకు అర్థంగా లేదు. ఆ విధంగా ఆమె కోరిక నెరవేర్చారు బాబా. మొదట ఆమెకు సంతానం ఏమీ లేదు. ఇప్పుడు ఆమెకు బిడ్డలున్నారు. పోయి చూడు అన్నారా ముస్లిము ఆ మహనీయుడు. అర్ధరాత్రి మసీదులో సాయి ఒక్కరే ఉన్నారు. దూరాన ఒక ముంగిట్లో ఒక పక్కగా పడుకున్న ఒక ముస్లిం భక్తుడిని మెలకు వచ్చి చూశారు. సాయి ఏమో గొణుకుతో ఆతృతగా అటు ఇటు తిరుగుతున్నారు. ఇంతలో ఆకాశంలో నుంచి కాంతి గోళం ఒకటి
మసీదు వైపుకు దూసుకొస్తుంది. బాబా త్వరగా అరబ్బీలో ఏవో మంత్రాలు పఠిస్తూ ధుని మీదకు తల వంచి మెడపై సట్కా పెట్టుకున్నారు. ఆ కాంతి కోళం మసీదులోకి రాగానే కొద్దిసేపుకు మసీదంతా వెలిగిపోయింది. మర్నాడు సాయి అతిథులొచ్చారు, సత్కరించాలి అంటూ మాంసం వండి మసీదులో ఒకచోట ఉంచారు. దాని భావమేమో ఎవరికీ తెలియదు. ఒక దుని దగ్గర స్తంభానికి ఆనుకుని కూర్చున్న లక్ష్మీబాయి షిండేతో సాయి, ఇక్కడికి రోజు వచ్చే పాముని చూచావా అన్నారు. ఆమె చూడలేదన్నది. కొద్దిసేపట్లో ఒక పాము ఆయన వీపు మీదుగా భుజం పైకి ప్రాకి కూర్చున్నది. ఆమె భయంతో అదిగో పాము అన్నది. అదేదో అదేమీ చేయదని తన దారిని తాను తులసి బృందావనం వద్దకు వెళుతుందని బాబా చెప్పారు. ఆ క్షణంలో సాయి ఆమెకు శంకరుణ్లా తోచారు. కొద్దిసేపటికి ఆ పాము తులసి చెట్టు వద్దకు పోయింది. ఇందుకొక సారూప్యాన్ని ఇస్తాను. చింతపల్లి అడవుల్లో నివసించిన సిద్ధపురుషుడు శ్రీ పాకలపాటి గురువుగారితో నేను మీకు అరణ్యంలో భయమయ్యలేదా అన్నాను. అసలు భయం ఎలా ఉంటుందో నాకు తెలియదన్నారు ఆయన. మాకెందుకు భయం వేస్తుందో అన్నాను. ఆయన వేరు అనిపించటం వల్ల అన్నారు. అన్యత్వ భావం వల్లనే భయం కలుగుతుందని మన ప్రాచీన గ్రంథాలు చెబుతాయి. దానికి భిన్నమైనది అనన్యమైన ఆత్మభావం. ఆత్మవచ్చర్వ భూతాన్ని అన్నట్లు సర్వజీవులను తమ రూపంగా చూడగలవారు భయరహితులు. అట్టివారే జీవులకు అభయం ఇవ్వగలరు.